బాలరెడ్డి గవర్నర్ గారు కూడా చాలా సీనియర్ వ్యక్తి, ఆయన ఫైటర్, నాతోనే మొండోడు, 7 గంటలకి పోదామంటాడు, కొట్లారామంటాడు. ఇక మేము యుద్ధం అయినామనుకో ఈ జిల్లాలో వీళ్ళ ఆటలు సాగనీయం. మా కుక్నూరు రాజేశ్వరన్న బాధపడ్డాడు, ఎండి ఆఫీస్ పోతే గాయనకు, ఎంఆర్ ఆఫీస్ పోతే గాయన దగ్గరకు అని చెప్తున్నారట. ఆఫీసులు పంచుకున్నారట మనగాళ్ళు. ఎంఆర్ ఆఫీస్ ఒకడు, ఎండి ఆఫీస్ ఒకడు, తప్పగా గీరి నుంచి గీడికి ఒకడు, గీరి నుంచి గీడికి ఒకడు, పెద్దవాడు గీరి నుంచి గీడికి ఒకడు, వాగులు ఒర్రెలు ఆఫీసులు పోలీస్ స్టేషన్లు కూడా పంచుకున్నారట. వాడే కూర్చుంటున్నాడు అక్కడ పోయి. బిడ్డ పార్లమెంట్ ఎలక్షన్లు కానీ ఉరికిపిస్తే బిడ్డ మీ అందరిని గొప్పని ఎండి ఆఫీసర్కి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉరికి తీయకపోతే నా పేరు ప్రశాంత్ రెడ్డి కాదు. నేను ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ఎమ్మెల్యేని, ఈ ప్రాంతం నుంచి ప్రజలతో ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేను. బిడ్డ మీరు ఆఫీసులో ఎట్లా కూర్చుంటారో చూస్తా నేను. ఖబర్దార్ ఎంఆర్ఓలు, ఎండిఓలు జాగ్రత్త, మంచి పద్ధతి కాదు. ఆఫీసులు మంచిగా కూర్చి మీ అధికారం, అది మీ ఆఫీసులో కాలేదు మంది చూడండి. పార్లమెంట్ ఎన్నికలు కదా, ఎలక్షన్ కోడ్ కదా, సరే ఒక 3-4 నెలలు టైం ఇద్దామని చెప్పి నేను ఆ వైపు పోలే. ప్రశాంత్ రెడ్డి అసంటోడు ఆ మార్గంలో పోయి ఆ వైపు పోయిందా బిడ్డ మీరు ఎవ్వరు కూడా మిగిలిన అందరూ వెళ్ళిపోతారా అని నుంచి మీరు అనుకుంటున్నారేమో. 4 లీడర్లను తీసుకోగానే ఏదో అవుతుంది అనుకుంటున్నారేమో. నేనే వస్తా ఎంఆర్ ఆఫీసులకు, నేనే ఎండి ఆఫీసులకు వస్తా, నేనే చేసుకొని కూర్చుంటారా ఒక ఎమ్మెల్యేగా. ఎవరు ఉంటాడో నేను చూస్తా. రాజేశ్వరన్న నువ్వేం బాధపడకు, ఇంకా కొన్ని రోజులే, ఇంకా కొన్ని రోజులే. కాబట్టి మంచి పద్ధతి కాదు. అధికారులు మీరు ఆలోచించుకోవాలి. మేమున్నప్పుడు అట్లా చేయలే. మేము విలువ ఇచ్చినాం, మీకు అధికారం ఇచ్చినాం, మీ పనులు మిమ్మల్ని చేసుకొని ఇచ్చినాం, మీకు గౌరవం ఇచ్చినాం. ఇవాళ చిల్లర మల్లర రాలని మీ నెత్తి మీద చూసుకోబెట్టుకోకూడదు, అది మంచిది కాదు. మెజిస్ట్రేట్ పవర్లు ఉంటాయి ఎంఆర్ఓలకు, చాలా అన్యాయం. వాళ్ళు ఏం చేయరు మిమ్మల్ని, నేనుంటా మీకు అండగా, నేను వచ్చి కూర్చుంటా మీ ఆఫీసులలో. కాబట్టి మన కార్యకర్తలు కూడా ఎవరు కూడా ఏదో అయిపోతుందని భయపడద్దు దయచేసి. అసలు ఈయన ఉంటే కదా, అసలు ఈయన ఉంటే కదా, ఇది కేవలం 3 నాళ్ళ ముచ్చట్నే. నోటుకు ఓటు కేసు మీద కత్తి వేలాడుతున్నాడా, ఆ కత్తి ఎప్పుడు తెగుతుందో తెలియదు. ఆ వేలాడే కత్తి తెగిన రోజు మీ సంగతి ఉంటుంది ఇక. కాబట్టి ఏది శాశ్వతం కాదు. నువ్వు ఉన్నప్పుడు ఎంత మంచి జరిగింది, ఎంత మంచి చేసినాం అన్నదే శాశ్వతం. ఇవాళ కేసీఆర్ అనే వ్యక్తి పంట పొలాల్ని చూడటానికి పోతే వేల మంది ప్రజలు ఎట్లా వస్తున్నారో మీరు టీవీలలో చూస్తున్నారు. అదంటే అభిమానం. ఎటు పోదు అభిమానం, ఎటు పోదు. ఏదో కొద్దిగాలో ఎక్కువ ఇస్తానికి కొంతమంది ఆశపడి 1.8% ఓట్లతోటి అధికారం కోల్పోయినమ్మా.